బాలకోటయ్య గారు. నమస్తే మేడం. సార్, మరి ఇప్పుడు ఈ ఐపీఎస్ల విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత ఫాస్ట్ గా అయితే నిర్ణయం తీసుకుందో, ఎంత ఫాస్ట్ గా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుందో, రీసెంట్ గా మన రఘురామకృష్ణంరాజు గారు కూడా ఆయన ఇబ్బందులు పాలు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అలాగే రీసెంట్ గా కూడా ఆయన వాయిస్ రైజ్ చేశారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? మేడం నమస్తే. ఈ కాదంబరి విషయంలో ఐపీఎస్ల మీద వేగవంతమైన చర్యలు, సత్వర చర్యలు ఏం తీసుకోవాలా? మీరు మర్చిపోమాకండి, కేవలం సస్పెన్షన్ చర్యలే తీసుకుంది. ఉమ్. ఈ కేసులో తీసుకోవాల్సిన చర్యలు కూటమి ప్రభుత్వానికి చాలా ఉంది. ఇది ఇంకా ఉంది. సస్పెన్షన్, మా ముగ్గురు అధికారుల సస్పెన్స్ తో ముడిపెట్టే కేసు కాదు ఇది. ఉమ్. ఇది మహా దారుణమైన, దాష్టికరమైన కేసు. ఐపీఎస్ అధికారులుగా ఉన్న వాళ్ళు చట్టాన్ని లోపరుచుకొని లాఠీలని కర్రలుగా వాడినవు. లాఠీగా ఉంటే అధికారం అవుతుంది, ఉమ్. లాఠీని కర్రగా మార్చుకుంటే గూండాగిరి అవుతుంది. ఉమ్. వాళ్ళు కర్రలుగా మార్చుకున్న వైనం. దీని మీద సస్పెన్షన్ వరకే ఉంది. ఈ కేసుని ఇంకా దర్యాప్తు చేయాలి. ఈ ఈ యొక్క పాత్రలో కీలక పాత్ర వహించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కేసులు కట్టి జైలుకు పంపాలనేది ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్, నా డిమాండ్ కూడా. పోతే మీరు రఘురామకృష్ణరాజు గారి యొక్క అంశం మీరు లేవనెత్తుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఉండి ఎమ్మెల్యే. ఉమ్. ఆయన గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాష్టీకానికి గురైన వ్యక్తి. అదంతా లోక విదితమే. ఆయన హైదరాబాద్ నుంచి తీసుకురావటం, ఆయన నిర్బంధించటం, అర్ధరాత్రి పూట ఆయన గుండెల మీద ఎక్కి తొక్కటం, లేదా కర్రలతో పాదాల మీద కొట్టటం, ఆయన కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టులో జడ్జి గారి ముందే చెప్పటం, గత 5 ఏళ్ళు కూడా నన్ను ఈ విధంగా అరాచకాలకు గురి చేశారని చెప్పి పదే ప్రతిరోజు కూడా మీడియా ఛానల్లో చెప్పని రోజు లేదు. ఆఖరికి ఒక మాటలో చెప్తాను, నేను బతికి దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికి బయటపడ్డాను. నన్ను చంపటమే ఆనాటి ప్రభుత్వ ఉద్దేశం అని కూడా ఆయన ఆరోపించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ ప్రభుత్వంలో భాగస్వామి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. దానిని ఎలా పరిశీలిస్తారో ఆ ప్రభుత్వం తెలుసుకోవాలి. దాని గురించి ప్రత్యేకించి మళ్ళీ మనం డిమాండ్ చేయాల్సినంత అవసరం లేదు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళకే న్యాయం చేసుకోవడం సాధ్యం కావట్లేదా అనే అంశం కూడా తెరపైకి వస్తుంది సార్. నేనేమంటానంటే మేడం, ఉమ్. ప్రభుత్వం అండగా లేని, లేదా చట్టం అండగా లేని బాధితులకి, కాదంబరి లాంటి యొక్క వనితలకి, మహిళలకి మాలాంటి ఉద్యమకారులు అండగా ఉంటారు. అంటే ప్రభుత్వం అండదండలు లేని వాళ్ళు, ప్రభుత్వం దగ్గర నుంచి న్యాయం జరగని వాళ్ళు. మా డాక్టర్ సుధాకర్ చంపారు మాస్క్ అడిగినందుకు, ఆ కుటుంబానికి ఏ న్యాయం జరగలేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు ఆమె ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ కేసులో 12 మంది ఉన్నారు. ఒక్క ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్తోనే సరిపెట్టారు, అతను బెయిల్ మీద వచ్చాడు. ఇలాంటి దాష్టీకాల మీద ఉద్యమాలుగా మేము మాట్లాడగలుగుతాం. ఈ రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే, ఆయన గురించి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. ఆయన వైఖరి ప్రభుత్వంలో భాగస్వామి. చూస్తే ఆ అందరి గురించి పట్టించుకుంటున్నారు, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆయన విషయం ఆయనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఉమ్, దానినే అంటారు ఈ రోజున. ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడినా కూడా ఏంటంటే సాయం అందని వాడి గురించే మాట్లాడుతుంటారు. తప్పనిసరిగా మరి ప్రభుత్వం కూడా, నాకు తెలిసి కూటమి ప్రభుత్వం కూడా ఆయన విషయం కూడా పరిగణలో తీసుకుంటుంది. తీసుకోకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ ఎమ్మెల్యే మీద జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. రఘురామకృష్ణరాజు గారి జీవితం తెలియదా? ఆయన పడ్డ కష్టాలు తెలియదా? ఆవేదనలు తెలియదా? ఆయన పడ్డ ఇబ్బందులు తెలియదా? అవన్నీ కూడా 4 ఏళ్లుగా ఆయన మాట్లాడింది. చాలా సందర్భాల్లో నాకు తెలిసి కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా రఘురామకృష్ణరాజు గారి అంశాన్ని లేవనెత్తారు కదా, ఖండించారు కదా. కాబట్టి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నా. మరి దానికి సంబంధించిన ఆ చట్టపరమైన ప్రక్రియ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఏమన్నా మరి దానికి సంబంధించిన అధ్యయనం జరుగుతుందేమో. ఆయన తీసుకోవాలి, నా మీద జరిగిన వాటికి చర్యలు తీసుకోవాలని అనటంలో తప్పు లేదు. కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి.
ఇంకా న్యాయ వ్యవస్థలో కూడా ఆయనకు సంబంధించిన కేసులు ఉన్నాయి దాని మీద. ఆయన కేసు కూడా వేసుకున్నాడు తన కొట్టిన విధానం మీద. ఇంకా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు ఆయన. అంత న్యాయ పోరాటం చేశాడు, ప్రజా పోరాటం చేశాడు, మీడియా పోరాటం చేశాడు, ఆయన నిన్ను పోరాటాలు చేశాడు. కాబట్టి తప్పనిసరి మరి ఆయన కేసులో ఎలాంటి అయినా ఎఫ్ఐఆర్ కూడా కట్టారు మేడం. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మన అప్పుడున్న సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ గా ఉన్న అంటే సునీల్ ఆయన కుమార్ మీద ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే సార్, విజయపాల్ అనే వ్యక్తి, సునీల్ కుమార్ అనే వ్యక్తి కనపడట్లేదని చెప్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ. నిజంగా వీళ్ళు ట్రై చేస్తే కనపడరా? ఇప్పుడు పొద్దున్న కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నానికి పోలీసు వారు దృష్టి పెడితే సాయంత్రానికి కూడా తేల్చేయగలుగుతారు. కానీ నా విషయంలో మాత్రం ఇంత జాప్యం జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు సార్. చాలా మంది కనిపించట్లేదు కార్తీ గారు. ఇప్పుడు మొన్న ఇసుక కుంభకోణంలో ఆల్రెడీ ఏసీబీనే, యాంటీ కరప్షన్ బ్యూరోనే 2,556 కోట్ల రూపాయలకి అవినీతి జరిగింది, ఈ ఇసుకు సంబంధించిన వెంకటరెడ్డి గారు ఇందులో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. ఆ వార్త వచ్చిన దగ్గర నుంచి ఆయన కనిపించలేదు. లేదు కదా, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు చెప్పండి, కొడాలి నాని గారు ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజున మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎం కేసులో అరెస్ట్ చేశారా? ఆయన తమ్ముడు ఇంకొక ఆయన వెంకటరెడ్డి కూడా ఆ కేసులో ముద్దాయి. ఆయన కనిపించట్లా, ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. అందుకని చాలా మంది కనిపించట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు ఎక్కడో సరే తేవచ్చు కదా అని చెప్పేసి అంటారు. అనే అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారు సార్ రఘురామకృష్ణ. ఆయన లేవనెత్తటమే కాదు, మేము లేవనెత్తుతున్నాం. ఇప్పుడు కాదంబరి విషయంలో కుక్కల విద్యాసాగర్ తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం ఎందుకని నిర్ణయం తీసుకోవట్లేదు అంటారు ఈ అంశాల మీద? కాదంబరి విషయంలో కుక్కల విద్యాసాగర్ కూడా ప్రధానమైన A1 నిందితుడు. ఆయన తీసుకురావాలి. ఆయన భారతదేశంలో లేడు, ఎప్పుడు తెస్తారో తెలియదు. అందుకని నాకు తెలిసి ఏంటంటే, ఇన్ మై నాలెడ్జ్ నాకు తెలిసి అయితే రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరిగే విధంగానే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అనుకుంటున్నా. కాకపోతే ఆలస్యం జరగవచ్చు, కానీ దానికి సంబంధించిన పద్ధతులు చేస్తారు. చాలా వరకు మనం స్టడీ చేస్తే ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లాగా ఫిర్యాదు ఇవ్వగానే ఎత్తుకొచ్చే విధంగా చేసే మనిషి కాదండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఫిర్యాదు ఉండా లేకపోయినా వెళ్ళిపోయి అరెస్ట్ చేయటం, జీవులు ఎక్కిపుచ్చుకోవటం, సాధింపు వైఖరి అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో గోడలు దూకి అరెస్ట్ చేయటం, లేదా గొలుసులు కట్టి అరెస్ట్ చేయటం, ఈ అట్రాసిటీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన చట్టం తెలిసిన వ్యక్తి, పరిపాలన నిష్ణాతులు కాబట్టి ఆ పద్ధతిలో తీసుకుంటాడు. ఇప్పుడు కాదంబరి కేసు విషయంలో కూడా మేము చాలా తొందరపడ్డాం, వెంటనే చర్యలు తీసుకోవాలని. కానీ కదలిక గదులుతుంది. మీకు జీవోలోనే 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవోలోనే ఇచ్చింది. సీఎంఓ ఆఫీసులో ఈ చర్చలు జరిగినాయి అని. అంటే సీఎంఓ ఆఫీసులో చర్చలు జరిగినాయి కాదంబరి అరెస్ట్ చేసే విషయంలో అంటే దీని లోతు ఎంతవరకు ఉంది? అప్పటి ప్రభుత్వ మూలాల వరకు పెద్దల వరకు ఉన్నట్టుగా అర్థం. ఆ నిజాయితీ లేకపోతే ఆ జీవోల్లో ఆ మాటను మెన్షన్ చేయరు, ప్రభుత్వం కనుమరుగు చేస్తుంది. కానీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎలా తెలిసింది? ఈ రోజున మన విశాల గున్నాల గారు ఇచ్చిన స్టేట్మెంట్ని విజయవాడ సిపి గారు నివేదిక తయారు చేసి సిఎస్కి పంపించి ఈ విధంగా సీఎం ఆఫీసులో జరిగిందని అది ఇచ్చాడు రిపోర్టు. ప్రభుత్వానికి ఒక్కరి బుద్ధి ఉంటే దాచిపెడదామని ఆలోచన ఉంటే అసలు ఈ మాట బయటికి వచ్చేది కాదు. కాబట్టి నాకు తెలిసిందంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుంది. స్పందించే విధంగా కూడా ఆయన మాట్లాడగలుగుతాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. తప్పనిసరిగా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.